మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్యప్రసాద్ కమిషనర్ అరెస్ట్ అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. అప్పుడే వైజయంతి, ఏ తమ్మి జగదాత్రి, మా వియ్యంకుల్ని అరెస్ట్ చేయిస్తావా? నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేపిస్తావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. 20 ఏళ్ల క్రితం మా అమ్మ చెయ్యని నేరానికి నింద మోస్తూ చనిపోయిన తర్వాత కూడా ఇంకా నేరస్తురాలు అని నింద మోస్తూ వస్తుంది. ఆ కేసు ఇప్పుడు రీఓపెన్ అయ్యింది. ఆ కేసులో నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఆ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళల్లో ఒకరుగా ఈ కమిషనర్ కూడా అరెస్ట్ చేశారు. ఆ కమిషనర్ తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఇందులో నేను చేసింది ఏముంది, నేను అరెస్ట్ చేపించింది ఏముంది అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. అప్పుడే వైజయంతి అక్కడే నిలబడి ఉన్న మాధురిని ధాత్రి దగ్గరికి తీసుకొస్తుంది. చూడు, వియ్యంకుల్ని అరెస్ట్ చేపించావని చెప్పి మాధురిని ఇంటికి పంపించేశారు అని. దీని కాపురం కళ్ళ ముందరే కుప్పకొలిపోతూ ఉంటే మేం చూస్తూ ఊరుకుంటామా? ఇదంతా నువ్వు కేసు పెట్టి అరెస్ట్ చేపించడం వల్లే అని వైజయంతి కోప్పడుతూ ఉంటే, అక్క, నువ్వు పెట్టిన కేసు వల్లే నేను ఇంటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు పెట్టిన కేసు వెనక్కి తీసుకోకపోతే నన్ను ఆ ఇంట్లో కూడా కాలు పెట్టనికూడదని చెప్పారక్క. నన్ను ఇంటికి పంపించేశారు అని మాధురి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఏంటే, వింటున్నావు కదే? ఇప్పుడు మాధురి జీవితం నిలబడాలి అంటే నువ్వు పెట్టిన కేసు వాపస్ తీసుకోవాలి, కమిషనర్ని విడుదల చేయాలి. ముందు స్టేషన్కి వెళ్ళు, ఆ కేసుని వాపస్ తీసుకో అని నిషి కోప్పడుతూ ఉంటుంది. ధాత్రి అదంతా మౌనంగా వింటూ ఉంటుంది. కౌశిక్ అయితే ఇక మౌనంగా ఇదంతా వింటూ ధాత్రికి వాళ్ళ అమ్మకి జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ ఉంటుంది.